హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. సో మన ఇంట్లో వినాయక చవితి ఫెస్టివల్ వ్లాగ్ అయితే చూసారు కదా. ఇంకా అక్కడ నుంచి కూడా బయలుదేరి ఈవినింగ్ దేవుడంతా కదిలిచ్చి తీసేసిన తర్వాత ఇంటికైతే వచ్చేసాను. సో ఇంకా రాగానే ఇక్కడ ఒక పెద్ద షాకింగ్ అనమాట. ఏమంటే మా పెద్దమ్మాయికి ఫుల్ ఫీవరు. సో తనైతే ఇంత పేషెంట్ అయిపోతుంది నేను అనుకోలేదు పండుగ పూట. సో ఆయన అయితే మధ్యాహ్నం వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చారు. టైఫాయిడ్ ఫీవర్ ఉందని చెప్పారనమాట. సో టైఫాయిడే మరీ ఎక్కువ లేదు, ఇంకా స్టార్ట్ అవుతుందని చెప్పి బ్లడ్ చెకప్స్ అంతా చేసేసి ఇంకా ఇంజెక్షన్స్ నరానికి హ్యాండ్కి అంతా కూడా వేసి ఇంకా ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చి పంపించారు. ఇంకా అమ్మ అయితే దిష్టి తీసింది. ఇప్పుడు దిష్టి తీసేసి ఇంకా బొట్టు పెడుతూ నేను చూసారు కదా. సో ఇంకా అలాగైతే పెద్దమ్మాయి చాలా డల్ అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా అమ్మ దిష్టి తీస్తూ ఉంటే నేను ఇంకా అక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. సో మీ అమ్మాయికి హెల్త్ బాగాలేదంటున్నారు, మీకు వీడియో అవసరం అనొచ్చు. ఖచ్చితంగా అవసరమేనండి, ఎందుకంటే నా లైఫ్లో జరిగే ప్రతిదీ మీకు నేను షేర్ చేస్తానని చెప్పాను కాబట్టి. అండ్ ఇంకా మెయిన్గా అమ్మ వాళ్ళ ఊర్లో ఫెస్టివల్ అనేది చాలా బాగా చేస్తారు వినాయక చవితి. బట్ అన్ని సార్లు కంటే కూడా ఈసారి కొంచెం తగ్గింది. ఎందుకనేది మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి, చెప్తాను. సో ఇక్కడైతే ఇది మా ఊరు అనమాట, అంటే అమ్మ వాళ్ళ ఊరు, మా పుట్టిల్లు అనమాట. సో నేను పుట్టిన ఊర్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేది చాలా ధూమ్ధామ్గా జరుగుతాయి. బట్ ఈసారి కొంచెం డల్ అయ్యాయి. సో ఎందువల్ల డల్ అయిందని చెప్పి అయితే నేను వీడియో మధ్యలో చెప్తాను, మీరైతే స్కిప్ చేయకండి. మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9110577660. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చెప్తారండి. సో పదే నేను ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నానంటే కనుక మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి. సో నమ్మకంతో మన గురువుగారికి ఒక్కసారి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. ఇంకైతే మా పెద్దమ్మాయికి డిస్టర్బీ తీసేసుకొని అయితే ఇంకా టెంపుల్కి వెళ్దామని చెప్పి వచ్చాము. ఎందుకంటే మార్నింగ్ నేను ఇంట్లో వ్రతం పెట్టేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాలేదు కదా. సో మార్నింగ్ ఇక్కడ వినాయకుడికి అభిషేకాలు, అలాగే కథలు ఇవన్నీ కూడా చదివి మంచిగా పూజలు అనేవి, అభిషేకాలు అనేవి చేస్తారనమాట. అది ఈసారి నేను ప్రతి సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా వచ్చేదాన్ని. ఈసారి మిస్ అయ్యాను కాబట్టి సరే ఇంకా ఈవినింగ్ అయినా వెళ్ళి దేవుడిని ఎలా డెకరేషన్ చేశారు, పూజలు ఎలా చేశారని చూసుకొని వద్దాము. అలాగే నాకు ఒక చిన్న మొక్క అయితే ఉన్నింది. సో ఒక చిన్న మొక్కే పెద్ద సమస్య కోసం మొక్కుకున్నాను, 10 రూపాయలు గడ్డ కర్పూరం వెలిగిస్తానని చెప్పేసి. సో నాకు అట్లా ఏదైనా ఒక సమస్య వచ్చేసిందంటే నేను వెంటనే దేవుడికి మొక్కుకునేస్తానమాట, వెంటనే ఆ పరిష్కారం అయిపోవాలని చెప్పి. సో అలాగే ఇంకా మొక్కుకున్నాను వినాయక చవితి లోపల ఆ సమస్య తీరిపోవాలని చెప్పి. బట్ వినాయక చవితి కాదు, వినాయక చవితికి ముందు 5 days 6 days ముందే నాకు, అంటే 1 week వినాయక చవితి కంటే 1 week ముందే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నేను హ్యాపీగా ఉన్నాను. అందుకని చెప్పేసి ఇంకా వెంటనే వినాయక చవితి రోజు వెలిగించేద్దామని చెప్పేసి గడ్డ కర్పూరం తీసుకొని వచ్చాను. ఇక్కడైతే దేవుడిని అట్లా చూస్తూ నిలబడిపోయాను అనమాట నేను కాసేపు. ఎందుకంటే అంత మంచిగా డెకరేషన్ చేశారు లోపల, అంత మంచిగా పూజలు జరిగాయి, అభిషేకాలు జరిగాయి. వెండి ఫేస్ అవన్నీ కూడా పెట్టుంటారనమాట వినాయకుడికి. నేను తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంది గర్భగుడి లోపలని చెప్పేసి. సో ఇంకైతే ఇక్కడ నేను కర్పూరం అవి వెలిగించేసుకొని ఇంకా దేవుడికి మంచిగా మొక్కుకుంటూ ఉన్నాను. నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలండి, చిన్నప్పటి నుంచి కూడా నేను వినాయకుడిని చాలా ఇష్టంగా మొక్కేదాన్ని, పూజలు చేసేదాన్ని. ఎందుకంటే నేను పుట్టి పెరిగిందే ఇంకా ఈ ఊర్లోనే కదా. సో మా పుట్టినూరే ఇదే కాబట్టి ఇంకా అట్లా ప్రతిరోజు కూడా ఈ గుడి నేను చిన్నప్పటి నుంచే ఉంది. రాను కొంచెం టెంపుల్ అనేది డెకరేషన్ అంటే రెడీ చేశారనమాట, ఆల్ట్రేషన్స్. బట్ మీదంతా కూడా ఇలానే ఉండేదన్నమాట. ఇంకా ఇక్కడ దూరే మేము ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళాలి. సో అప్పుడు వెళ్ళేటప్పుడు ఇంకా ప్రతిరోజు కూడా వినాయకుడికి దండం పెట్టుకొని వెళ్ళడం, స్కూల్కి డుమ్మా కొట్టాలనుకున్నప్పుడు ఈ గుడిలోనే వచ్చి గుడి వెనకాల బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ దాక్కొని ఉండడం, ఇలా చేసేవాళ్ళము. సో అవన్నీ కూడా నాకు ఈ టెంపుల్లో చాలా మెమరీస్ ఉంటాయన్నమాట. సో అలాగే ఇంకా అవన్నీ గుర్తొచ్చాయి నాకు. అట్లా ఇంకా నవ్వుకుంటూ నాలో నేనే ఇంకా అక్కడ వీడియో అనేది షూట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసరికి జల్జికి కలిపే వినాయకుడిని అయితే ఇక్కడ పెడతారనమాట. వినాయక చవితికి ముందు రోజు పెడతారు, 3 days లెక్కన జల్దీ చేస్తారనమాట. సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తానులేండి ఒక్కొక్క వీడియో రకంగా. అయితే ఇక్కడైతే మా అమ్మాయి చూసారు కదా, చాలా డల్ ఉంది, కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయాయి. నాకేంటంటే నా పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం నాకు లోపలంతా ఒక గిలిలాగా ఉంటుంది అనమాట.
ఎందుకంటే వస్తే సామాన్యంగా వదిలిపోదు మా పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే. అక్కడికి నేను జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉంటానులేండి. ఇంకైతే ఇక్కడ మీకు టెంపుల్లో చేసిన డెకరేషన్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను. చుట్టూ కూడా ఇలాగా తోరణాల టైప్లో అయితే బంతి పువ్వులతో డెకరేషన్ చేశారు. ఈసారి తక్కువనే చెప్పొచ్చు, ఎందుకంటే మనకి రీసెంట్గానే గంగ జాతర చేశారు కదా అమ్మవాళ్ళూరులో. అంటే గంగమ్మ కుంభాభిషేకాలు చేసి అంటే టెంపుల్ కొత్తగా కట్టారు గంగమ్మ గుడి. అక్కడ మనకి ఫుల్ కుంభాభిషేకాలు ఒక 41 days, ఆ తర్వాత గంగమ్మ జాతర, ఇవన్నీ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం వల్ల ఉన్న అంటే గుడికి సంబంధించిన మనీ కానీ ఊర్లో చందాలు వేసుకున్న మనీ కానీ ఆ టెంపుల్కి సరిపోయింది. దానివల్ల ఈసారి కొంచెం మనీయే కలెక్ట్ అవ్వడంతో యూత్ ఉంటారు కదా పెద్ద మనుషుల్లాగా, సో వాళ్ళందరూ కూడా కొంచెం మనీ అనేది వాళ్ళ చేతుల నుండి యూత్ అంతా కూడా వేసుకొని ఇట్లా ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేశారు వాళ్ళకు ఉన్నంతలో. ఇంకా ఊర్లో కూడా ఇచ్చినంత చందాలు వాళ్ళ శక్తి కొద్దీ ఇచ్చారనమాట. అలాగే ఇంకా ఉన్న మనీ తోటి సింపుల్గా ఇట్లా డెకరేషన్స్ అన్ని అరేంజ్మెంట్స్ చేసేసి ప్రోగ్రామ్స్ కూడా కొంచెం తక్కువగానే పెట్టేసి అయితే ఈ విధంగా చేశారనమాట. సో అయినా కూడా బాగుంది, నిద్ర మేలుకొని చూస్తే అంత మంచిగానే ఉండిందనమాట సెలబ్రేషన్స్ ఈసారి. బట్ ఏదైనా మిస్ అయ్యింది అంటే ఒక ఆర్కెస్ట్రా మిస్ అయ్యింది. సో అంతకు మించి మిగతా అన్ని ప్రోగ్రామ్స్ కూడా పెట్టారులేండి, అన్నీ ఉన్నాయి. బట్ ఒక ఆర్కెస్ట్రా మిస్ అయిందనమాట. సో మేము ఇంకా అక్కడ ఎవరో మొక్కుకొని ఉన్నారేమో కొబ్బరికాయలు సొరకాయ వేసి ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి కూడా బయలుదేరేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే మార్నింగ్ అభిషేకాలు చేశారని చెప్పాను కదా, అప్పుడు పెద్దమ్మాయి చిన్నమ్మాయి మా అమ్మ వెళ్ళున్నారు టెంపుల్కి. సో అక్కడ పంచామృతం ఇచ్చుంటారు కదా, అదైతే మేము వస్తామని చెప్పి మా కోసం అలానే పెట్టారనమాట. సో ఇంకా అదైతే తాగుతూ ఉన్నాను నేను. అండ్ ఇక్కడ మా అమ్మాయి కోసం ఇడ్లీ తీసుకొచ్చారు, ఆయన తింటూ ఉంది. ఎందుకంటే టైఫాయిడ్ ఉన్నప్పుడు నైట్ టైంలో టిఫిన్ ఐటమ్సే తినాలి, ఇంకా రైస్ సంగటి ఇవేవి కూడా తినకూడదని చెప్పి సో తనకి ఇడ్లీ తెచ్చిచ్చాము, తను తింటూ ఉంది. అప్పటికి మా చిన్నమ్మాయి బాగానే ఉందిలేండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మా చిన్నమ్మాయికి కూడా ఫీవర్ వచ్చేసింది. సో ఒకరి తర్వాత ఒకరికి ఇంకా చాలా ఘోరం అయిపోయింది. అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను. ఇంకైతే లోపల అమ్మ వంట చేస్తోంది. సో రైస్ అయితే అయిపోయింది. ఇంక సాంబార్లంతా కూడా మధ్యాహ్నమే చేసి పెట్టేయమని నేనే చెప్పున్నాను ఫోన్ చేసి, రాత్రికి ఏ పనులు పెట్టుకోవద్దుమా, రిలాక్స్గా ఉందామని చెప్పి. ఇంకా ఇప్పుడు మేము వచ్చినప్పుడు మునక్కాయ తాలింపు చేసింది, రైస్ పెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు గారెలు అయితే వేస్తుంది. సో మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మేము ఉద్దిపప్పు వడలు తప్పించి మసాలా వడలు అవన్నీ కూడా పెద్దగా లైక్ చేయమని చెప్పి, సో ఇంకా మేము అవి తినం కాబట్టి ఇంకా చేసేదే మా కోసం కదా అని ఉద్ది వడలు చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ప్రసాదాలు నేను చెప్పున్నాను కదా మీకు ముందు వీడియోస్లో, ఇట్లా వినాయక చవితికి నేను అన్నదానం చేపిస్తానని మొక్కుకొని ఉన్నానని చెప్పేసి 5,116 ఇచ్చానని. సో 5,000 అన్నదానానికి ఇచ్చాను, 116 రూపాయలు టెంపుల్ హుండీలో వేశాను. ఇట్లా అన్నదానం అవి చేశారు. బట్ మేము లేం కదా, ఇంకా మేము అన్నదానానికి డబ్బులు ఇచ్చి మేము తినే ప్రాప్తి లేదని చెప్పేసి మా కోసం అమ్మ తీసుకొచ్చి పెట్టినింది. ఇంకా అది కొంచెం ప్రసాదం లాగా తీసుకున్నాను అంతే, మొత్తం తినలేకపోయాను మార్నింగ్ చేసినది కాబట్టి. ఇంక ఇక్కడ అమ్మ ఏమేమి వంటలు చేసిందని చెప్పి అయితే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. వంటలంతా చేసి అందరం నైట్ తినేసిన తర్వాత అయితే టెంపుల్ దగ్గర డీజే అయితే పెట్టారు, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. ఇంకా మా చిన్నమ్మాయి, మా బ్రదర్ కూతురు, ఇంకా వీళ్ళందరూ కూడా డాన్సులు వేస్తున్నారు. సో చూసారు కదండి, ఈ విధంగా అయితే ఇంకా ఒక సైడ్ అంతా వేరే పిల్లలు వేస్తున్నారు. ఇంకా మా పిల్లలు కొంచెం మొహమాటంకి ఆ గ్రూప్లోకి అయితే జాయిన్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇక్కడ సపరేట్గా అయితే మేము కూర్చొని ఉన్నాము, అక్కడ మా ముందర వేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా వాళ్ళు ముగ్గురు అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా బ్రదర్ కూతురు చూసారు కదా, అంటే మా పెదనాన్న కొడుకు పాప అనమాట, తన్షు ఉంది కదా, తను ఈ మధ్యలో వేస్తున్న పాప. సో తనకు వచ్చినట్లుగా వీళ్ళని చూసి అట్లా వేయడము ఫుల్ హ్యాపీ అనిపించింది నాకు. ఇంక ఇక్కడ మా అన్న అయితే వచ్చారు. సో మీలో చాలామంది అడిగారు కదా మా అన్న ఎవరని, తనేనండి, మా ఓన్ బ్రదర్ అనమాట. సో మ్యారేజ్ కూడా ఇంకా అవ్వలేదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మ్యారేజ్ అయ్యిందా, మీ వదిని చూపించలేదు, మీ వదిని పిల్లల్ని చూపించలేదని. మరి ఉంటే కదండి వదిని పిల్లల్ని చూపించడానికి. ఇంకా మ్యారేజ్ అయితే అవ్వలేదు, చూస్తున్నాం. సో తొందరలోనే మ్యారేజ్ కూడా అవ్వబోతుంది. సో మీకు అవన్నీ కూడా షేర్ చేస్తానులేండి. సో ఇంకా చూసారు కదండి ఇక్కడ ఏ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారని చెప్పేసి. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ వేస్తూ ఉన్నారు. ఆ లోపలే ఇంకా అంటే బుట్ట బొమ్మలు, కీలు బొమ్మలు అంటారు కదా, ఇంకా అవి, అలాగే ఒక 2 డాన్సర్స్ అట్లా వచ్చారనమాట. ఇంకా ఇక్కడ నుంచి కూడా సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. సో మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేసేసేయండి.
సో, ఇంకా ఆ విధంగా అయితే ఒక 12 వరకు మనకి ఈ విధంగా సెలబ్రేషన్స్ అనేది ఇంకా డ్రమ్స్ అని, డీజే అని అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ బ్రాహ్మిన్స్ ఉంటారు కదండీ! సో, వాళ్ళ హౌస్‌లో వినాయకుడు ఉంటారనమాట. వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు గాబట్టి, ఇంకా బ్రాహ్మిన్స్ ఇంట్లో నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితికైతే అభిషేకాలు చేసి, ఆ వినాయకుడు అంటే పంచలోహాలు, గోల్డు, వెండి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి చేసిన విగ్రహం అనమాట. ఆ విగ్రహంకి అభిషేకాలు, పూజలు చేసి నిష్ఠగా ఉండి ఈ వినాయక చవితికి సో వాళ్ళ ఇంట్లోనే పూజించి ఆ తర్వాత ఇంక ఊరేగింపుకి తీసుకొస్తారనమాట. ఇంకా ఆ వినాయకుడిని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి రథంలాగా రెడీ చేసుంటారు. ఆ రథంలో తీసుకొని వస్తారనమాట ఊరేగింపుకి. అప్పటికి మన వీధిలోకి వచ్చేసరికి కరెక్ట్‌గా 4:30 అవుతుంది. ఇప్పుడు 12 అయింది. 12కి ఇంకా స్టార్ట్ చేశారనమాట. కరెక్ట్‌గా ఒక 4:30కి అంతా మన వీధిలోకి అయితే వచ్చేస్తది. ఆ లోపల మనం ఇంకా రెడీ అయ్యేసి అంటే ఎవరైతే పూజకి ఇస్తారో వాళ్ళు ఇంకా రెడీ అయ్యేసి ఇంకా పూజకైతే ఇస్తాము. మొక్కుబడి ఉన్న వాళ్ళు కొబ్బరికాయలు, సూరాకాయ వేయడం అంటే 21 కాయ, 11 కాయలు, 1000 కాయలు అట్లా ఉంటాయి కదా! వాళ్ళ ఎంత మొక్కుకొని ఉంటే అన్ని సూరాకాయలు వేయడం, హారతి ఇవ్వడం, పూజలకి ఇవ్వడం ఇలా చేస్తారనమాట. సో టోటల్‌గా 3 వినాయకులు అనమాట. ఒకటి గర్భగుడిలో ఉన్న వినాయకుడు, ఇంకోటి జల్దీ కలిపే మట్టి వినాయకుడు అండ్ మూడోది ఇట్లా ఊరేగింపు చేసే పంచలోహాల వినాయకుడు అనమాట. ఇంకా అమ్మ, బాంధవ్య నిద్రపోయారు. ఇంకా ఆ రూమ్‌లో అయితే మా ఆయన అలాగే ప్రియ ఇద్దరు కూడా నిద్రపోయారనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఇక్కడ మేల్కొని కూర్చొని ఉన్నాను. నాకైతే అస్సలు నిద్ర వస్తుంది కానీ దేవుడు ఊరేగింపు వచ్చేస్తుంది కదా మళ్ళీ అయినా లేవాలన్నట్లు ఇంకా కూర్చొని ఉన్నాను. ఇంకా మన వీధిలోకి కూడా వచ్చేసింది. ఇంకా అమ్మ కూడా లేచేసి అక్కడ వీధిలో అయితే వస్తుంది కదా అటుపక్క వీధిలో ఇంకా అమ్మ కూడా లేచేసి వీధిలో అంతా కూడా నీళ్లు పోసి కడిగేసి అయితే ముగ్గులు పెట్టేసుకున్నారు అందరూ కూడా కలిసి. ఇంకా తర్వాత మన వీధిలోకి అయితే వచ్చేసింది. ఇంకా రాగానే ఇక్కడ నేను వీడియో మొదలు పెట్టాను. ఇంకా నాకైతే మరీ దూరంగా కనిపిస్తోందని చెప్పేసి అటుపక్క ఎల్లో కలర్ బట్టలు వేసుకొని ఉన్నారు కదా పూజారి, ఆ అన్న వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అనమాట. ఇంకా అన్న ఇట్లా ఇవ్వు నేను తీసిస్తానని చెప్పేసి అక్కడ వీడియో అనేది షూట్ చేసి ఇచ్చారు. వినాయకుడిని అయితే ఇక్కడ మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను, చూసేసేయండి. సో చూసారు కదండి ఎలా ఉన్నారు దేవుడు అయితే కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మంచి మనసుతో ఏ పని చేసినా మీ అందరికీ కూడా ఆ పని సక్సెస్ అవ్వాలని మరింత ముందుకు మీరు వెళ్ళాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడైతే కొబ్బరికాయలు సూరాకాయ వేస్తారని చెప్పాను కదా మొక్కుకున్న వాళ్ళు, అట్లా ఊరేగింపుకి దేవుడు వచ్చినప్పుడు ఆ దేవుడికి హారతులన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక మూట కొబ్బరికాయలు ఎవరో మొక్కుకొని ఉన్నారు. సో వాళ్ళైతే ఇక్కడ సూరాకాయ వేస్తున్నారండి. ఇంకా ఇక్కడ నుంచి కూడా రివర్స్ మళ్ళీ తిరుక్కొని అయితే మెయిన్ రోడ్ ఉంది కదా ఆ రోడ్లో అయితే వెళ్ళి ఇంకా డౌన్ వరకు ఉన్న ఇండ్లు ఉంటాయి కదా అక్కడంతా కూడా పూజకి తీసుకొని అక్కడ నుంచి టెంపుల్ దగ్గర వెళ్ళి ఈ రథం ఆపేసరికి కరెక్ట్గా ఒక 7 అట్లా అవుతుందన్నమాట. 6:30, 7 అవుతుంది. సో ఇంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడు ఏంటంటే మేము ఇట్లా ఊరేగింపుకి దేవుడు మేము ఫెస్టివల్ అంటే ఈవినింగ్ ఒక 6 నుంచి కూడా మార్నింగ్ దేవుడిని అక్కడ టెంపుల్ దగ్గర పెడతారు కదా అంతవరకు కూడా మేము మేల్కొని ఉండి అక్కడ దేవుడంతా రథం ఆపేసిన తర్వాత టెంపుల్ దగ్గర ఊరేగింపు అయిపోయి అప్పుడు ప్రసాదాలు ఇస్తారు. ఆ ప్రసాదాలు తీసుకొని తింటూ ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. బట్ పెళ్ళైన తర్వాత కూడా చాలాసార్లు అలానే చేశాను. కాకపోతే నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఓపిక అంతా కూడా పోయిందండి.
ఇంకా మన వీధిలోకి వచ్చేంత వరకు కంట్రోల్ చేసుకొని మేల్కొని ఉంటాను, మళ్ళీ స్నానం ఎక్కడలే చేసేదని చెప్పి. సో అట్లా మేల్కొని ఉండి ఇంకా పూజకంతా ఇచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ నేను వెళ్ళి పడుకునేస్తానమాట. అట్లనే ఈసారి కూడా ఇంకా పెద్దగా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అవి ఏమీ కూడా లేవు. కొంచెం నచ్చలేదు ఫెస్టివల్ చెప్పాలంటే నాకు ఈసారి, అంటే ఆర్కెస్ట్రా అవి ఏమీ లేవు కాబట్టి. బట్ మేము కూడా ఎంజాయ్ చేసాము, కొంచెం డ్యాన్స్లు అవి వేసుకున్నాము. అవన్నీ కూడా నేను పెట్టలేదులేండి ఈ వీడియోలో అయితే. సో అట్లా కొంచెంసేపు అట్లా డ్యాన్సులు వేసుకొని ఇంకా మేము మా బ్యాచ్ వాళ్ళంతా ఉంటాం కదా, అట్లా ఎంజాయ్ చేసుకున్నాము. ఇంకా మన వీధిలో ఊరేగింపు అయిపోయిన తర్వాత ఒక 5కి ఏమో వెళ్ళి పడుకునేసాను, మార్నింగ్ 9కి ఏమో నిద్ర లేచాను. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు రేపటి బ్లాగ్లో షేర్ చేస్తానులేండి. సో ఇక్కడ నుంచి కూడా చూస్తున్నారు కదా, రిటర్న్ తిప్పుకునేసారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అంతే, ఇట్లా రిటర్న్ తిప్పుకునేస్తారనమాట. ఇంక ఇక్కడ నుంచి మెయిన్ రోడ్లోకి వెళ్తుంది, ఒక 7కి అంతా ఆపేస్తారనమాట. ఇంకా అక్కడ ప్రసాదాలు అవి పంచుతూ ఉంటారు. సో అలాగనమాట. ఇంకా ఈ విధంగా అయితే అమ్మ వాళ్ళ ఊరిలో వినాయక చవితి ఫెస్టివల్ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకున్నారండి. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.